అమ్మవారి 134వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిర్లేపాయై నమః అని చెప్పాలి. నిర్లేప అంటే కర్మబంధములు అంటనిది, అనగా సంగము లేనిది అని ఈ నామానికి అర్థం. నిర్మల ఇది అమ్మవారి 135వ నామం. ఇది 3 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిర్మలాయై నమః అని చెప్పాలి. నిర్మల అనగా ఏ విధమైన మలినము లేనిది అని అర్థం. నిత్య ఇది అమ్మవారి 136వ నామం. ఇది 2 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిత్యాయై నమః అని చెప్పాలి. నిత్య అంటే నిత్య సత్యస్వరూపిణి అని అర్థం. నిరాకార ఇది అమ్మవారి 137వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరాకారాయై నమః అని చెప్పాలి. అన్ని ఆకారాలలోనూ అంతర్యామిగా ఉండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకారానికి మాత్రమే పరిమితము కానిది అని ఈ నామానికి అర్థం. నిరాకుల ఇది అమ్మవారి 138వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నిరాకులాయై నమః అని చెప్పాలి. ఏ విధమైన భావ వికారాలు, వ్యాకులాలు లేనిది అని ఈ నామానికి అర్థం.